హాయ్ దిస్ ఇస్ రాజేష్. మీరు చూస్తున్నది మల్టీవర్క్స్ విత్ రాజేష్. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మన సిస్టంలో తెలుగు టైపింగ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే తెలుగు ఫాంట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడమే ఇవాళ మన టాపిక్. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? బ్రౌజర్ ఓపెన్ చేయండి, గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఆఫ్లైన్ అని టైప్ చేయండి. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే విండో ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కొద్దిగా డౌన్ అవ్వండి. ఇక్కడ తెలుగు లాంగ్వేజే కాదండి, ఏ లాంగ్వేజ్ అయినా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేపాల్, ఒరియా, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. మనం డౌన్లోడ్ చేయాలనుకుంటున్నది తెలుగు కాబట్టి తెలుగు డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, దీన్ని యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ సబ్మిట్ కొట్టి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిన ఫైల్ని నేను డెస్క్టాప్ మీద పేస్ట్ చేశానండి. దీన్ని డబుల్ క్లిక్ ఇస్తున్నాను. జస్ట్ డబుల్ క్లిక్ ఇవ్వండి చాలు. ఫినిష్ 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 కొట్టగానే రైట్ సైడ్ బాటంలో మనకు ఇక్కడ ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఉంది కదండి, జస్ట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మనకు తెలుగు వచ్చేసింది చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి వర్డ్ ఓపెన్ చేసి టైప్ చేసి చూద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. వర్డ్ ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడ మనకు డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుందండి. మనం తెలుగులో టైప్ చేయాలి అనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. తెలుగు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉంటే తెలుగులో ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుందండి. ఒకసారి చూడండి. నేను 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 మీ స్పేస్ ఇవ్వండి. రాజేష్, జస్ట్ స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్ళడమే అండి. రాజేష్, మీరు చూస్తున్నది మల్టీ వర్క్స్ విత్ రాజేష్. చూడండి, చాలా సింపుల్ అండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం తెలుగు టైప్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటాం, చాలా సాఫ్ట్వేర్లు వాడుతుంటాము. ఇది ఆఫ్లైన్ మోడ్లో కూడా వర్క్ అవుతుందండి. ఇంగ్లీష్ టైప్ చేసినప్పుడు దాని ఫాంట్ స్టైల్ మార్చుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉన్నాయండి. మనకు తెలుగు కనపడలేదు కదండి, ఇక్కడ కూడా మనము తెలుగు ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకుని ఈజీగా మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగో చూద్దాం. గూగుల్ ఓపెన్ చేయండి. సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ తెలుగు ఫాంట్స్కు సంబంధించి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఆప్షన్ కూడా పక్కనే ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాట్స్, దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. సురవరం, పొట్టి శ్రీరాములు, రామభద్ర, ఇలా మీకు నచ్చిన ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ని కాపీ చేసుకోండి. ఇందులో అపియరెన్స్ అండ్ పర్సనలైజేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఒకవేళ ఈ ఆప్షన్ కానీ మీకు కనపడకపోతే కేటగిరీలో జస్ట్ ఈ పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కనపడుతుందండి, లేదంటే కనపడదు. జస్ట్ క్లిక్ చేయండి. ఇందులో ఫాంట్స్ ఫోల్డర్ని క్లిక్ చేయండి. జస్ట్ ఇందులో రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేసేసేయండి. మీరు కాపీ చేసుకున్న ఫాంట్స్ మొత్తం ఇక్కడ ఇందులో పేస్ట్ చేసేయండి.
ఓకే అండి, క్లోజ్ చేస్తున్నాను. ఒకసారి వర్డ్ ఓపెన్ చేసి చెక్ చేద్దామా? ఇక్కడ ఫాంట్ మార్చుకోండి. ఈ ఫాంట్ని చేంజ్ చేద్దామండి. సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇందాక మనం రామభద్ర సెలెక్ట్ చేసాం. ఇప్పుడు చూడండి ఫాంట్ మారింది, రామభద్ర. ఇది చాలా మంది వాడే ఫాంట్ అండి, తెలుగు ఫాంట్ అండి ఇది రామభద్ర అనేది. చాలా నీట్ గా, చాలా క్లారిటీగా ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇంకో ఫాంట్ ట్రై చేద్దామండి. దూర్జటి. ఇలా మీకు నచ్చిన తెలుగు ఫాంట్ని డౌన్లోడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇందులోనే కాదండి, ఎక్సెల్లో కూడా మనం టైప్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి లాంగ్వేజ్ చెక్ చేసుకోండి. నేను మీ రాజేష్, ఎలా ఉన్నారు, అంతే అండి. ఫాంట్ చేంజ్ చేసుకోండి. చూడండి ఫాంట్ చేంజ్ అయింది. ఇందులోనే కాదండి, తెలుగు టైపింగ్ని పెయింట్, ఫోటోషాప్ ఇలా ఎందులోనైనా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.